హలో అండి, వెల్కమ్ టు సుక్కు శివ వ్లాగ్స్. నేను మీ సుకన్య. గైస్, ఈ వీడియో ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి 22 మంది కంటెస్టెంట్స్ వెళ్ళారు కదా. అయితే వీళ్ళ రెమ్యూనరేషన్ ఎంత, ఒక రోజుకి ఎంత తీసుకున్నారు, వీళ్ళు ఎన్ని వారాలుండి ఎంత అమౌంట్ తీసుకున్నారు అనేది ఈ వీడియోలో మాట్లాడతాను. మీరు కనుక ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోతే, బిగ్ బాస్ విన్ అయిన వాళ్ళకే కదా అమౌంట్ వస్తుంది, విన్ అవ్వనోళ్ళకి కూడా వస్తుందా అమౌంట్ అనే డౌట్ మీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు బయట సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండొచ్చు, యూట్యూబ్ ఛానల్ ఉండొచ్చు, లేదంటే సీరియల్స్లో యాక్ట్ చేస్తూ ఉండొచ్చు. వీళ్ళకి అమౌంట్ అనేది డైలీ వస్తూ ఉంది. ఇదంతా పక్కన పెట్టేసి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారంటే బిగ్ బాస్ కూడా వాళ్ళకి పర్ డేకి ఇంత అమౌంట్ అనేసి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారనమాట. సో వాళ్ళు విన్ అయినా అవ్వకపోయినా ఎన్ని వీక్స్ ఉన్నారో అన్ని వీక్స్ కలిపి వాళ్ళకి అమౌంట్ అనేది ఇచ్చేస్తారు. సో ఆ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి అమౌంట్ వస్తుంది. అయితే మనం ఫస్ట్ వీక్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనేది మాట్లాడుకుందాము. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది బేబక్క కదా. బేబక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఈమెకు ఒక రోజుకి 25,000 ఇచ్చారు. ఆ లెక్కన ఒక వారం ఉంది కాబట్టి 1,75,000 అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి శేఖర్ భాష. ఇతను ఆర్జే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా కదా. సో ఇతనికి 30,000 పర్ డే. వీక్ వచ్చేసరికి 2,10,000. 2 వారాలు ఉన్నాడు కాబట్టి 4,20,000. థర్డ్ వచ్చేసరికి అభయ్ నవీన్. ఇతను డైరెక్టర్, పర్ డేకి 30,000. వీక్ వచ్చేసరికి 2,10,000. 3 వారాలు ఉన్నాడు కాబట్టి 6,30,000. ఫోర్త్ సోనియా హీరోయిన్ ప్లస్ ఆర్జీవీ మూవీలో కూడా చేసింది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఈమెకి 30,000 పర్ డేకి. వీక్ వచ్చేసరికి 2,10,000. 4 వారాలు ఉంది కాబట్టి 8,40,000. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ ఆదిత్య ఓం గారు. ఇతను తెలుసు కదా, హీరో, మన ఓల్డ్ హీరో అన్నమాట. సో ఇతనికి వచ్చి 35,000 పర్ డే. ఇతను సెకండ్ ఇన్నింగ్స్ కోసం అయితే వచ్చాడు. నెక్స్ట్ ఇతనికి వీక్ వచ్చేసరికి 2,50,000. 5 వారాలు ఉన్నాడు కాబట్టి 12,50,000 వచ్చింది. సిక్స్త్ వచ్చేసరికి నైనిక. ఈమె డాన్సర్ కాబట్టి 25,000 పర్ డే. వీక్ వచ్చేసరికి 1,75,000. 6 వారాలు ఉంది కాబట్టి 10,50,000. నెక్స్ట్ వచ్చేసరికి సెవెంత్ కిర్రాక్ సీత. ఈ అమ్మాయి కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటా. 20,000 పర్ డేకి వచ్చింది. వీక్ వచ్చేసరికి 1,40,000. 7 వారాలు ఉంది కాబట్టి 9,80,000 వచ్చింది. నెక్స్ట్ ఎయిత్ వచ్చేసరికి మణికంఠ సీరియల్స్లో చేస్తూ ఉంటాడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. సో ఇతనికి పర్ డేకి 20,000. వీక్ వచ్చేసరికి 1,40,000. 8 వారాలు ఉన్నాడు కాబట్టి 11,20,000 వచ్చింది. నాకు అందరికీ తెలిసిందే, మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాడు, లేదంటే ఇంకా ఎక్కువ కూడా వచ్చి ఉండొచ్చు. తర్వాత 9th ప్లేస్ వచ్చేసరికి మెహబూబ్ దిల్సే. ఇతను తెలుసు కదా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, డాన్సర్ కూడా. 30,000 పర్ డేకి. వీక్ వచ్చేసరికి 2,10,000. 3 వారాలు ఉన్నాడు, అంటే వైల్డ్ కార్డ్గా వచ్చాడు కాబట్టి 3వ వారంలో ఉండి ఎలిమినేట్ అయిపోయాడు. 6,30,000 వచ్చింది. నెక్స్ట్ 10th నైని పావని. ఈమె కూడా డాన్సరు. 25,000 ఒక రోజుకి. 1,75,000 వారానికి. 4 వారాలు ఉంది వైల్డ్ కార్డ్గా వచ్చింది కాబట్టి 7,00,000 సంపాదించుకుంది. నెక్స్ట్ 11th వచ్చేసరికి గంగవ్వ గురించి అందరికీ తెలిసిందే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు ఒక ఛానల్ ఉంది. 25,000 ఒక రోజుకి, అంటే వారానికి 1,75,000. 5 వారాలు ఉంది కాబట్టి 8,75,000 వచ్చింది. నెక్స్ట్ 12th వచ్చేసరికి హరితేజ గారు. హరితేజకి ఈమె కూడా తెలుసు, సీరియల్లో చేస్తుంటుంది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈమెకి 30,000 పర్ డేకి. వీక్ వచ్చేసరికి 2,10,000. 5 వారాలు ఉంది. ఈమె గంగవ్వ సేమ్ ఒకే రోజు ఎలిమినేట్ అయ్యారన్నమాట. అంటే శనివారం గంగవ్వ ఎలిమినేట్ అయితే సండే హరితేజ ఎలిమినేట్ అయ్యింది. 5 వారాలు ఉంది కాబట్టి 10,50,000 వచ్చింది. నెక్స్ట్ 13th ప్లేస్ యష్మి మనకు తెలిసిందే, సీరియల్లో యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈమెకి 35,000 పర్ డేకి. వీక్ వచ్చేసరికి 2,45,000. అంటే 11th వీక్ మనకు నో ఎలిమినేషన్ పెట్టారు. ఈమె 12th వీక్లో ఎలిమినేట్ అయింది కాబట్టి 12 వీక్స్ ఉన్నింది. 29,40,000 వచ్చింది. నెక్స్ట్ 14th ప్లేస్ వచ్చేసరికి టేస్టీ తేజ తెలిసిందే అందరికీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఇతనికి కూడా 30,000 పర్ డేకి. వీక్ వచ్చేసరికి 2,10,000. 8 వారాలు ఉన్నాడు, వైల్డ్ కార్డ్గా వచ్చాడు కాబట్టి 16,80,000 వచ్చింది. నెక్స్ట్ 15th ప్లేస్ పృథ్వీరాజు సీరియల్లో యాక్ట్ చేస్తూ ఉంటాడు. సో కన్నడలో కూడా తనకి ఫేమ్ ఉందనుకుంటా. 30,000 పర్ డేకి. వీక్ వచ్చేసరికి 2,10,000. 13 వారాలు ఉన్నాడు కాబట్టి 27,30,000 తీసుకున్నాడు. 16th ప్లేస్ వచ్చేసరికి రోహిణి అందరికీ తెలిసిందే, కమెడియన్ కాబట్టి ఈమెకి 35,000 పర్ డేకి. వీక్ వచ్చేసరికి 2,45,000. 9 వారాలు ఉంది, వైల్డ్ కార్డ్గా వచ్చింది కాబట్టి 22,05,000 తీసుకుంది. నెక్స్ట్ 17th ప్లేస్ వచ్చేసరికి విష్ణు. ఎక్కువ పెయిడ్ తీసుకుంది మాత్రం ఈమె అన్నమాట, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు. ఈమెకి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు, బేభత్సమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి పర్ డేకి 50,000 తీసుకుంది. వీక్ వచ్చేసరికి 3,50,000. 14 వారాలు ఉంది, గేమ్ ఆడినా ఆడకపోయినా 49,00,000 తీసుకుంది. అంటే విన్నర్ ప్రైజ్ మనీతో ఎంత అయితే ఈక్వల్ అంత అమౌంట్ తీసుకుందన్నమాట. గ్రేట్ కదా విష్ణుప్రియ అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి 18th ప్లేస్ అవినాష్కి 40,000 పర్ డేకి. 2,80,000 వారానికి. 10 వారాలు ఉన్నాడు, వైల్డ్ కార్డ్గా వచ్చాడు కాబట్టి 28,00,000 తీసుకున్నాడు.
నెక్స్ట్ 19th వచ్చేసరికి నబీల్కి పర్ డేకి 30,000. ఇతనికి వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మంచి ఫాలోయింగ్ ఉంది. ఇతనికి 8 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. సో పర్ డేకి 30,000. వీక్ వచ్చేసరికి 2,10,000. 15 వారాలు ఉన్నాడు కాబట్టి 31,50,000 తీసుకున్నాడు. నెక్స్ట్ ప్రేరణ కూడా సీరియల్ యాక్ట్రెస్ కాబట్టి ఈమెకి 35,000. యష్మికి తనకి ఒకటే అమౌంట్, పర్ డేకి 35,000. వీక్ వచ్చేసరికి 2,45,000. 15 వారాలు కంటిన్యూస్గా ఉంది కాబట్టి 36,75,000 తీసుకుంది. నెక్స్ట్ వచ్చేసరికి రన్నర్ ప్లేసు గౌతమ్, పర్ డేకి 30,000. ఇతనికి వారానికి 2,10,000. వైల్డ్ కార్డ్గా వచ్చాడు, 10వ వారంలో ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి 21,00,000 వచ్చిందన్నమాట. లాస్ట్ విన్నర్ ఇంకా నిఖిల్కి వచ్చేసరికి కన్నడలో తెలుగులో మంచి పాపులారిటీ ఉంది కాబట్టి ఇతనికి 40,000 పర్ డేకి. వీక్ వచ్చేసరికి 2,80,000. 15 వారాలు కంటిన్యూస్గా ఉన్నాడు కాబట్టి 42,00,000 వచ్చింది. దీంతో పాటు ఇతనికి విన్నర్ ప్రైజ్ మనీ 55 లక్షలు ప్లస్ కారు ప్లస్ ట్రోఫీ ఇంకా అడిషనల్ గిఫ్ట్స్, లోపలంతా కొన్ని టాస్క్లు జరిగాయి కదా అవన్నీ కలిపి కూడా ఇచ్చుంటారు. సో ఎగ్జాక్ట్గా ఇంతే తీసుకున్నారా అంటే ఎగ్జాక్ట్గా కాదండి, 1% అటు ఇటు ఎక్కువ తక్కువ అయి ఉండొచ్చు కానీ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇదే. దీంట్లో వాళ్ళకి ట్యాక్స్లు అన్నీ కట్ చేసి రిమైనింగ్ ఇస్తారన్నమాట. సో ఇది ఎక్కువ హైయెస్ట్ పేమెంట్ తీసుకున్నది మాత్రం విష్ణుప్రియకి పర్ డేకి 50,000. అసలుకి విన్నర్కి కూడా అంత అమౌంట్ రాలేదు, విన్నర్కే 42 lakhs వచ్చింది. కానీ విష్ణుప్రియకి మాత్రం 14 వారాలు ఉండి ఎలిమినేట్ అయింది కాబట్టి 49 లక్షలు. ఇంకా 15 వారాలు ఉంటే ఇంకా ఎక్కువే వచ్చి ఉండేది అన్నమాట. వీళ్ళకి అమౌంట్ అనేది ఎలా ఇస్తారంటే షో అయిపోయిన 1 month తర్వాత వీళ్ళకి 80% అమౌంట్ అనేది క్లియర్ చేస్తారు. నెక్స్ట్ సీజన్ 9th వరకు కూడా ఒక అగ్రిమెంట్ ఉంటుంది. మా టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్కి వీళ్ళు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత సీజన్ మళ్ళీ 9th స్టార్ట్ అవుతుందనగా ఇంకో రిమైనింగ్ 20% అనేది క్లియర్ చేస్తారు. సో 2 termsగా అనేది మా అమౌంట్ అనేది వీళ్ళకి ఇస్తారు, ఇప్పుడైతే ఇవ్వరన్నమాట. సో ఇది హౌస్ మేట్స్కే కాకుండా బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికి, మొన్న ఈ మధ్య అంతా వీళ్ళు వెళ్ళారు కదా మా పరివార్ నుంచి, సీరియల్స్ నుంచి వెళ్ళారు కదా, వాళ్ళకి కానీ సుమా కానీ వీళ్ళంతా ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళందరికీ కూడా అమౌంట్ తీసుకుంటారు. ఒక ఫ్యామిలీ మెంబర్స్ తప్ప, ఫ్యామిలీ వీక్లో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ తప్ప రిమైనింగ్ వచ్చిన ఎవరైనా సరే అమౌంట్ పే చేయాల్సిందే బిగ్ బాస్. సో అలా ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఇది. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.